బైబిల్ లేఖనాలు చదువుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధి అయిన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య లేఖనాలను బట్టి పరిచర్య చేయడానికి మన మధ్య సుందరవయ్య గారు ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ఈ వాక్య భాగము అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాస్తున్నారు. తీతుకు అనే ఆత్మీయ పుత్రుడికి రాస్తున్నారు ఒక ఉత్తరాన్ని. ఆయన రాసిన ఆ లేఖలో మన ప్రభువు మన గురించి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము ద్వారా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. పౌలు మానవుల ఎడల దేవుని ప్రేమ ఎలాంటిదో తీతుకి రాసిన రేఖలో రాస్తున్నాడు. మానవులు అవిధేయులైపోయారు, అక్రమ మార్గంలో వెళ్తున్నారు, పాపమే వారి శ్వాసగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి స్థితిలో ఈ పౌలు గారు ఒక లేఖ రాసి ఇలాంటి మానవుల కొరకు మన రక్షకుడైన దేవుని యొక్క దయ ఎలాగుందో చెబుతూ ఉన్నారు. ఆయన ప్రేమ మానవుల మీద ప్రత్యక్షమైందట, మానవుల కొరకు ప్రత్యక్షమైందట. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవునికి దూరస్తులైపోయారు. ఈ దూరస్తులైపోయిన ఈ మానవుల మీద దేవుని యొక్క శాపం ఉంది. ఆ శాపమును బట్టి వారు బహు రోగములతో, బాధలతో, కష్టాలతో, నష్టాలతో, జీవిత సమస్యలతో సతమతమైపోతూ వారి జీవితాన్ని భయముగా దేవునికి దూరముగా గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు మనందరి ఎడల ఏం చూపించాడంటే దయను చూపించాడు. మనందరి ఎడల ఏం చూపించాడంటే ప్రేమను చూపించాడు. ఆ ప్రేమను బట్టి ఆయనే మనల్ని రక్షించుకోవాలని యేసుక్రీస్తుగా ఈ లోకమునకు వచ్చి శిలువ మీదకెక్కి మన పాపములను శిలువపై మోసి మరణించి తిరిగి 3వ దినమున లేచాడు. ఇది రక్షణ కార్యము. దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ వెతుకుతున్నాడట. పాపములో ఉండి నశించిపోతున్న వారిని, చెడు కార్యాలు చేసి చెడు దురభ్యాసాలకు బానిసలైపోయి నరకమునకు పోవాలని సిద్ధముగా ఉన్న వారిని ప్రభువు వెతుకుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు అంటాడు కదా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నశించిపోతున్నారు ప్రజలు, వారు పాపము వలన నశించిపోతున్నారు. ఆ నాశనకరమైన నరకములోనికి వారు పోకుండా ఉండాలంటే నేను వారిని రక్షించాలి. అందుకే నేను ఈ లోకమునకు వచ్చాను. సరిగ్గా రక్షించి
వెతికి ఆ పరిస్థితి ప్రభువే కలిగి ఉన్నాడు. మనమైతే ప్రభువా నన్ను రక్షించనని ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. యేసు ప్రభువే నిన్ను ఆకర్షించుకుంటున్నాడు, నిన్ను వెతుకుతున్నాడు. నువ్వు ఏ చెట్టు కింద కళ్ళు తాగుతున్నావో, ఏ కొట్లో బ్రాందీ తాగుతున్నావో, ఏ ఇంట్లో దొంగతనం చేస్తున్నావో, ఏ చోట్లో పాపపు పని చేస్తున్నావో, ఆ పాపపు పని చేస్తున్న ఆ చోట్లో, ఆ చెడు పనులు చేస్తున్న ఆ చోట్లలో ఆయన నిన్ను వెతికి రక్షించుకుంటున్నాడు. ఎలాగా? దావీదు సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయములో యోనాతాను కుమారుణ్ణి వెతుకుతున్నాడు మాట. ఈ 2వ సమూయేలు 9వ అధ్యాయము 1 నుండి 13 వచనాల వరకు మనం చదివితే అందులో 4 అంశాలు, 4 పాయింట్లు మనకి కనపడతాయి. ఒకటేమిటంటే వెదకటం. గాడ్ ఫైండ్ యూ, ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఎక్కడున్నావో? ఆదాము అవ్వలు తప్పిపోయినప్పుడు ఆ తోటలో ఉన్నప్పుడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? దేవుడు వెతుకుతున్నాడు. జకర్యా చెట్టెక్కి ప్రభువును చూస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు కిందకు వచ్చి, జకర్యా నేను నిన్ను చూశాను, నువ్వు కిందకు దిగు, ప్రభువు వెతుకుతున్నాడు. మన పాపపు స్థితి, మన అతిక్రమములు, మనమున్న స్థితి అంతా దేవుడికి ముందే తెలుసు. ఈ పాపాలన్నీ కూడా మనల్ని నరకానికి తీసుకుపోతాయి. ప్రేమగల దేవుడు ఆ నరకములో నిత్యము నువ్వు కాలిపోకుండా ఉండాలని ఆయన ఏం చేశాడంటే నిన్ను వెతికి రక్షించుకుంటున్నాడు. దావీదు యోనాతాను కుమారుని వెతుకుతున్నాడు. సౌలు యొక్క కుమారుడు యోనాతాను. యోనాతాను దావీదుకి గొప్ప స్నేహితుడు. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపాలనుకుంటున్నప్పుడు దావీదును ఎంతో ప్రేమించిన ఈ యోనాతాను ఎన్నో మారులు నా తండ్రి నిన్ను చంపేస్తాడు అని చెప్పి ఆ తండ్రి వలన చావకుండా కాపాడినవాడు ఈ స్నేహితుడు. ప్రాణం ఇచ్చేటంత స్నేహితుడు. సౌలు చనిపోయాడు యుద్ధంలో, యోనాతాను చనిపోయాడు. అక్కడ చాలామంది చెరపట్టబడిపోయారు. ఎందరో చనిపోయినప్పుడు మరి చెదిరిపోయారు. రాజు కుటుంబీకులందరూ ఎక్కడికెక్కడికో చెదిరిపోయారు. తర్వాత కాలంలో దావీదు ఏం చేశాడంటే రాజుగా యెరూషలేమునకు వచ్చాడు. ఇశ్రాయేలు మీద రాజుగా వచ్చాడు. రాజుగా వచ్చిన ఈ దావీదు తన ప్రాణ స్నేహితుణ్ణి మర్చిపోలేదు. తన యొక్క సంతానం ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే అక్కడ ఏమనుంటుంది? యోనాతానుని బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. దావీదు తన చుట్టూ ఉన్న పరివారమును అడుగుతున్నాడు, మనుషులని. యోనాతాను ఉండేవాడు కదా సౌలు కొడుకు, మేమిద్దరము మంచి స్నేహితులము, అతనికి అతని కుటుంబస్తులకి ఉపకారం చేయాలి. కానీ యోనాతాను చనిపోయాడు, వారి సంతానం ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే వెతుకుతూ ఉన్నాడు మాట. వారి సంతానము కోసం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే అక్కడ ఉన్నవారు అంతా ఏమన్నారంటే, అయ్యా చాలా దూర ప్రాంతంలో షేబా అని సౌలు దాసుడు ఒకడున్నాడు, అక్కడ కుమారుడు పెరుగుతున్నాడని మేము విన్నాము అని చెప్పారు. ఈ దావీదు ఆ కుమారుని తీసుకుని రండి అని చెప్పి భటుల్ని పంపించాడు. 9వ అధ్యాయం 3వ వచనంలో రాజు
యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా షేబ అనేవాడు జవాబిచ్చాడు, యోనాతానికి కుంటికాళ్ళు గల ఒక కుమారుడు ఉన్నాడు. అతను ఎక్కడున్నాడంటే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే లోదెబారులో ఉన్నాడు అంటుంది. లోదెబార్ అనేది ఒక స్థలము. ఆ లోదెబార్ అనే పేరుకి అర్థం ఏమిటంటే మేతలేని స్థలము. అంటే ఆహారం సరిగా దొరకదన్నమాట, అక్కడ పంటలు సరిగా పండవు. అందుకని ఆ ప్రాంతమునకు మేత ఉండదు, ఆహారం ఉండదు అని అర్థం వచ్చేలాగా దానికి లోదెబార్ అని పేరు పెట్టారు. ఆ లోదెబారులో ఉన్నాడు అని చెప్పారు. ఈనాడు చాలా మంది మనుషులు ఇప్పుడు కూడా ఈ లోకములో అనేక మంది మేత లేని స్థలాలలో తిరుగుతూ ఉన్నారు, ఆహారము దొరకని స్థలాల్లో తిరుగుతూ ఉన్నారు. మనిషికి తినటం ఒకటే ఆహారము కాదు, మనిషి లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మకు సరైన ఆహారము కావాలి. ఆ ఆహారము ఎక్కడ దొరుకుతుంది, నేను ఎక్కడ బలపడతాను, నేను ఎక్కడ బాగుంటాను అని మనుషులు వెతుకుతూ కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, అక్కడక్కడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. కానీ వారికి సరైన ఆహారము దొరకట్లేదు. వాళ్ళని బలపరిచి ఆత్మీయంగా స్థిరపరిచి నిజదేవుణ్ణి చూపించే ఆహారము వారికి దొరకటం లేదు. జీవాహారమైన యేసు యొద్దకు ఈరోజు రావటం లేదు. ఎందుకంటే వారు ఈ లోకములో సాతాను చేతిలో పాపమనే వలలో చిక్కుబడిపోయి ఉన్నారు. మంచి మార్గముకు రమ్మంటే వస్తారా? మంచి మాటలు వినమంటే వింటారా? నువ్వు శుచిగా శుభ్రంగాని, హృదయం పవిత్రంగాని, శరీరం పవిత్రంగా, నువ్వు హుందాగా మంచి జీవితం జీవించు అంటే జీవిస్తారా? జీవించరు. సాతానుడు వారిని అలాగ జీవించనియ్యడు. ఎందుకంటే వారు నాశనమే సాతానికి కావాలి. అందుకని అలాంటి చోట్లలో ఉన్న ఈ యోనాతాను కుమారుణ్ణి, అంటే మేత లేని, సరైన ఆహారం లేని, సరైన పోషణ లేని చోట్లో ఉన్న ఈ యోనాతాను కుమారుని తీసుకొచ్చి దావీదు ముందు నిలబెట్టారు భటులు. దావీదు ముందు నిలబెడితే దావీదు ఆ కుంటికాళ్ళు గల అవిటివాడైన ఆ కుమారుని చూసి నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ అవిటివాడైన యోనాతాను కుమారుడు, ప్రభు నా పేరు మెఫీబోషెత్ అన్నాడు. ఏమన్నాడు? మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ అనే పేరేమిటి? ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మెఫీబోషెత్ అనే పేరుకి అర్థం ఏమిటి అంటే నాశనకరమైన. బహుశా ఇతను పుట్టిన 5 సంవత్సరాలకే యుద్ధం వచ్చింది. ఏమొచ్చింది? యుద్ధం. ఫిలిస్తీన్లు వచ్చారు, సౌలు రాజ్యం మీద యుద్ధం చేశారు. సౌలు చచ్చిపోయాడు, తండ్రి అయిన యోనాతాన్ చచ్చిపోయాడు. కోట ముట్టడి వేసేశారు. కోటలో ఉన్న వాళ్ళందరినీ బంధించి తీసుకుపోతున్నారు. పూర్వకాలంలో రాజులు కానీ జమీందారులు కానీ వారి పిల్లలను చూసుకోవడానికి ఆయమ్మలు అంటాం కదా మనం, అలాంటి వారిని ఏర్పాటు చేసుకునేవారు. మరి అలాంటి దాది యుద్ధము చేసినప్పుడు సౌలు యోనాతాను చనిపోయాడు, కోట ముట్టడేసేస్తున్నారు, ఈ కుర్రవాన్ని కూడా చంపేస్తారేమో అని భారమైన హృదయం కలిగి ఆ కుర్రవాన్ని భుజం మీద వేసుకొని పరుగులు పెడుతుంది. కొండలు గుట్టలు ఎక్కి దాయాలని పరుగులు పెడుతుంది. ఆ పరుగులు పెట్టి వెళ్తున్న క్రమంలో ఒక చోట కాలు బెనికి పడిపోయింది. ఎవరు?
ఆ పని మనిషి భుజం మీద ఉన్నాడు, 5 సంవత్సరాలోడు. పడిపోతే ఆమె ఏమైందో అక్కడ రాయలేదు, కానీ ఇతను 2 కాళ్ళు ఏమైపోయాయి, ఇరిగిపోయి కుంటివాడైపోయాడు. ఇతను 2 కాళ్ళు కుంటివాడైపోయాడు. అవిటివాడు కుంటివాడైన మనిషిగా మారిపోయాడు. అయితే అతనుకున్న స్థితిని బట్టి, అతని పరిస్థితిని బట్టి అతన్ని పెంచుతున్న వాళ్ళు ఎంత హేళనకరమైన పేరెట్టారో చూడండి. అరే, నీ పేరు మెఫీబోషెత్ అని పేరు పెట్టారు. మెఫీబోషెత్ అంటే నువ్వు పుట్టిన వెంటనే నీ రాజ్యం పోయింది, నీకు నాశనకరమైన పేరు పెడుతున్నామన్నారు. ఇంకా అతనికి ఇంకొక పేరు కూడా ఉంది, దానికి అర్థం అవమానము. ఇగో నువ్వు కుంటివాడు, ఎప్పుడు అవమానముతోనే బ్రతుకుతావు అని ఈ 2 అర్థాలు వచ్చేలాగా మెఫీబోషెత్కి ఆ పేరుని పెట్టటము జరిగింది. అలాంటి వాడిని దావీదు వెదికి 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 తన దగ్గరికి రప్పించుకున్నాడు. యేసు ప్రభువు కూడా అంతే. పాపములో అసహ్యంగా కనపడుతున్న నిన్ను, అనేకమైన పాపాలలో జీవిస్తున్న నిన్ను ప్రభువు ప్రేమించి దయ చూపించి నిన్ను వెదికి తన యొక్క మందిరానికి, తన యొక్క సాన్నిధ్యానికి, తన యొక్క స్వాస్థ్యానికి తెచ్చుకున్నాడు. తనలో ఉన్న రక్షణ నీకిచ్చి రక్షించుకున్నాడు. కాబట్టి నశించిన దానిని వెదికి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చినట్టే ఆయన వచ్చి నిన్ను రక్షించుకున్నాడు. దావీదు మెఫీబోషెతుని వెతికాడు. యేసు ప్రభువు మనల్ని అందరినీ కూడా వెతుకుతూ ఉన్నాడు. ఇంకా ఈ గ్రామములో నశించిపోతున్న వారు ఎందరినో వెతుకుతున్నాడు. వారు హృదయము తెరవబడాలి, యేసు మంచి దేవుడని గ్రహించాలి, వారి దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదింపబడాలి. అదే మన ఆశ. ఇక రెండవదిగా చూస్తే ఈ దావీదు మెఫీబోషెత్ మీద కృప చూపుతున్నాడు. గ్రేస్. ఈ గ్రేస్ అనేది ఫ్రీ గిఫ్ట్. కృప చూపుతున్నాడు. ఎక్కడుంది? ఈయన భయపడుతూ ఉన్నాడు. పూర్వకాలపు రోజుల్లో ఎవరైనా రాజు శేషం ఉంటే, రాజుకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, గెలిచిన రాజు వారందరినీ చంపించేసేవాడు. ఎందుకంటే ఈ రాజ్యం నాది అని మరల సైన్యాన్ని తయారు చేసుకుంటాడేమో అని. కానీ అదే బాధతో, అదే భయముతో గజగజ వణుకుపోతున్న ఈ మెఫీబోషెత్ రాజు దగ్గర ఉన్నప్పుడు వణికిపోతూ భయపడిపోతూ నా జీవితం ఏమైపోతుందో అన్న ఆందోళనలో ఉన్నాడు. అలాంటి ఆందోళనలో ఉన్న ఈ మెఫీబోషెత్ మీద దావీదు ఏం చూపించాడంటే కృపను చూపించాడు. ఏం చూపించాడు? కృప. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలోనికి వచ్చి మనం చూస్తే అక్కడ చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే, మెఫీబోషెత్ నువ్వు భయపడకు, నీ తండ్రి నేను స్నేహితులు. నీ తండ్రి మీద నాకున్న ప్రేమను బట్టి నేను నీకు ఉపకారం చేయడానికి నిన్ను వెదికి ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇదిగో మీ తాత ఉన్నాడు సౌలు, సౌలుకి సంబంధించిన భూమంతా మరలా నీ పేరు మీద రాసేస్తాను. అంతేకాదు, ఎప్పుడు కూడా నేను కూర్చున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని, భోజనపు బల్ల దగ్గర కూర్చుని నాతో పాటు నువ్వు రాజుల భోజనము భుజిస్తావు అని చెప్పాడు. ఎంత బాధ్యత, ఎంత ధన్యత!
అతన్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడే నాశనమేరా అన్నారు. నీకు కుంటికల్లోడువు, నీకు అవమానం కాక ఇంకేం కలుగుతుందిరా అని చెప్పి వదిలేశారు. కానీ రాజైన దావీదు తన ఎంతో స్థితికి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టి భోజనము చేయడానికి అతన్ని స్వీకరించాడు, కృప చూపించాడు, దయ చూపించాడు. అందును బట్టి వాక్యం ఏమంటుంది చూడండి. అక్కడ తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చూస్తే, ఏలయనగా అంటే మన విషయములో ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు, మనము పాపములో ఉన్న, మురుకులో ఉన్న, నాశనకరమైన స్థితిలో ఉన్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఈ వాక్యం చెబుతుంది. ఏమంటుంది? ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏమిటి ఆ కృప అంటే? మన యేసు ప్రభు ఇచ్చిన రక్షణ, ఆ రక్షణకరమైన కృప అది ప్రత్యక్షమై ప్రతి వారిని తొందర పెడుతుంది. ఓ నరకానికి పోవడానికి సిద్ధముగా ఉన్నవారులారా, మీరెప్పుడు దేవుని వైపు మళ్ళుకుంటారు, మీరెప్పుడు దేవుని వైపు చూస్తారు. దేవుని ప్రేమ మిమ్మల్ని పిలుస్తుంది, దేవుని కృప మిమ్మల్ని పిలుస్తుంది అని చెప్పి దేవుడు చేతులు చాచుకుని వారిని పిలుస్తున్నాడు. మనమే కాదు, మన బంధువులు రక్షింపబడాలి, మన మిత్రులు రక్షించబడాలి, స్నేహితులు రక్షించబడాలి. వారు నరకములో యుగయుగాలు కాలిపోవటము మనము చూడగలమా? మనము భరించగలమా? కాబట్టి మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, నరకం అనేది ఉంది, అది వేళాకోళం కాదు, అది నిజము. రక్షణ పొందకపోతే నరకము తథ్యము అని చెప్పాలి. మరి ఇక్కడ రక్షణ ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై మనల్ని రక్షించుకున్నది. అలాగే దావీదు కూడా తన కృపను ఎవరి మీద చూపించాడంటే మెఫీబోషెతు మీద చూపించాడు కృప. ఇక మూడవదిగా చూస్తే ఈ మెఫీబోషెతులో భయం ఉంది. రాజు ఈ మాట అంటే అన్నాడు, కానీ అది ఎంతకాలం జరిగిస్తాడు? రాజులను ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే వారికి అధికారం ఒకటే ప్రాముఖ్యమైనది. అధికారం కోసము సొంత వాళ్ళని సైతం వారు చంపుతారు. నేనే పాటి వాడిని, శత్రువు యొక్క కుమారుణ్ణి, నన్ను కూడా చంపుతాడేమో అని భయపడి భయముతో వణుకుతున్నాడు. ఫియర్. మనము కూడా దేవుని దగ్గరికి రమ్మంటే వణుకుపోతాం. ఎందుకంటే యేసు ప్రభువు దగ్గరికి వస్తే చెడు అలవాట్లు మానేయాలి. మనము బూతులు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు ఉండకూడదు, నడకలు మంచి అయి ఉండాలి, ప్రవర్తన బాగుండాలి. అమ్మో, ఇవన్నీ వదిలేస్తే నేను ఇంకెలా బ్రతకాలి, చెడు చేయకుండా ఎలా జీవించాలి అని భయపడుతూ ఉంటుంటారు మనుషులు. మరి ప్రభు అంటున్నాడు కదా, మీరు నా దగ్గరికి వస్తే మీకు సదాకాలము సంతోషము సమాధానము ఉంటుంది. పాప మార్గములో మీరున్నారంటే మీకు నిత్యము బాధే. ఈ లోకములో బాధ, నిత్యత్వంలో అదొక బాధ. కాబట్టి మనము భయపడుతూ ఉంటుంటాం. అందుకే మెఫీబోషెతు భయపడుతూ ఉన్నాడు. భయపడుతూ ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, అక్కడ 9వ అధ్యాయము 8వ వచనంలోనే, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఏపాటి వాడిను అనెను. అయ్యా అయ్యా, చచ్చిన కుక్కను మరలా ఎవరన్నా చంపుతారా? చంపరు కదా. ఆల్రెడీ నా తండ్రి చచ్చిపోయాడు, నా కుటుంబీకులు చచ్చిపోయారు, ఏదో నేను మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్నాను. నన్ను తీసుకొచ్చి నన్ను ఎక్కడ మీరు రాజు కూర్చునే చోట్లో కూర్చోబెట్టటము నాకు ఏమాత్రము నచ్చలేదు.
నేను ఏపాటి వాడిని, నన్ను వదిలేయండి. నేను బ్రతకవలసిన ఆ చోట్లలోనే, మేత లేని చోట్లలోనే, ఆహారం లేని చోట్లలోనే నేను బ్రతుకుతాను అని చెప్పి రాజుని అడుగుతున్నాడు. ఎందుకంటే అతనిలో గొప్ప భయము ఉంది. ఆ భయం చెప్పున అంటున్నాడు, ఆ విధంగా అంటున్నాడు. చాలా మందికి యేసు ప్రభు కృప ఈనాడు హేళనగా కనపడుతుంది. ఆ యేసు ప్రభు రక్షణ ఇస్తాడట, పాపముల నుండి విమోచిస్తాడట. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమీ లేకపోయినా ఆనందంగా, సంతోషంగా, ధైర్యంగా జీవిస్తారట అనే ఆ మాట ఎంతో మంది విని హేళన చేస్తున్నారు. వారికి తెలియక, ప్రభువును రుచి చూడక, యేసులో ఏముందో వారు ఎరగక అలాగ అంటూ ఉన్నారు. మాకు రక్షణ అక్కర్లొద్దు, మేము స్వార్థ వినము, మీరు చెప్పినా మేము ప్రభువు మార్గంలోకి రాము అని తిరస్కరిస్తున్నారు. తిరస్కరించి వారి నాశనానికి వారే పాత్రులైపోతూ ఉన్నారు. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమియో లేదు. ఈ లోకంలో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ చరిత్ర చూస్తే, వారి జీవితం పరిశీలించి చూస్తే ప్రతి వారు కూడా పాపులే. ప్రతివాడు నేను గొప్పోణ్ణి, నేను మహిమలున్నవాణ్ణి, నేను చాలా ఉన్నతుణ్ణి, దేవుళ్ళంటోణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర ఒకసారి చూస్తే అందరూ పాపులే. యేసు ప్రభువులో పాపము లేదు. పాపము లేనివాడే నీ పాపాలనే తీసివేయగలడు. ఒళ్ళంతా జబ్బులు ఉన్నవాడు డాక్టర్ అవుతాడా? అవడు. అలాంటి డాక్టర్ ఇంకొకటి రోగాన్ని పోగొట్టగలుగుతాడా? పోగొట్టలేడు. పరిశుద్ధుడే, పరిశుద్ధమైన వాడే ఎదుటి వాళ్ళ పాపములను తీసివేయగలుగుతాడు. కాబట్టి ప్రభువు అంటున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, నా యొద్దకు రండి, భయపడకండి అంటున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్, నేను నీకు కృప చూపుతున్నాను, నేను నీ మీద దయ చూపిస్తున్నాను, నా ప్రక్కన కూర్చోబెట్టుకునే గొప్ప హోదా నేను నీకు ఇస్తున్నాను, నువ్వు భయపడకు అంటున్నాడు. భయపడకు అంటున్నాడు. ఇక 4వదిగా చూస్తే, మరి రాజు మెఫీబోషెతుకి తన భోజనపు బల్ల దగ్గర విందులు ఏర్పాటు చేశాడు. ఏమి చేయడండి? విందు. చాలా విందులు జరుగుతూ ఉంటుంటాయి. పుట్టినరోజు విందులు, పెళ్లి రోజు విందులు, పెళ్లి విందులు. ఈ రోజుల్లో చచ్చినప్పుడు కూడా విందులు చేసుకుంటున్నారు. మందు తెచ్చుకొని, మొక్కలు ఎప్పుకొని రకరకాల విందులు చేసుకుంటున్నారు. మరి ఇది రాజు యొక్క విందు. అనేకమైన పదార్థాలు, విలువైన పదార్థాలు, సామాన్యుడు వాటిని రుచి చూడలేడు. అటువంటి గొప్ప పదార్థాలతో విందు ఏర్పాటు చేశాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనములోనికి మనం వచ్చి చూసినప్పుడు, నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన యాజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడినైన నేను చేసేదనని షేబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజులలో ఒకడైనట్టు రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచూ ఉండెను. ఈ కుంటివాడు, మురికి పెట్టుకుని ఉన్నవాడు, వాసన కొడుతున్నవాడు, ఏ సంస్కారము లేనివాడు రాజు ఆలయంలోనికి వచ్చేసి రాజు పక్కనే కూర్చుని రాజు దగ్గర భోజనము చేస్తున్నాడు. మనము అప్లై చేసుకుంటే పాపములో ఉన్నవారము, దేవునికి దూరం అయిపోయి జీవిస్తున్నాము. మన జీవితంలో ఏ మేలు ఏ మంచి లేదు.
అన్ని పాపాలే, అన్ని అతిక్రమాలే. అలాంటి స్థితిలో ప్రభువు నిన్ను వెతికాడు, కృప చూపించాడు, భయపడొద్దన్నాడు. నిన్ను తన యొద్దకు పిలుచుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు ఒక విందును ఇస్తున్నాడు. రక్షింపబడిన నీకు విందునిస్తున్నాడు. ఆ విందు గొప్ప విందు. ఆ విందు మనమందరము స్వీకరించవలసిన విందు. అందుకే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో యేసు ప్రభు, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీర్చిన ఎడల వాడి యొద్దకు నేను వచ్చి నేను నాతోనూ అతను నాతోనూ కలిపి విందుని మేము ఆరగిస్తాము అంటున్నాడు. విందుని మేము చేస్తాము, భోజనము చేస్తాము అంటున్నాడు. అటువంటి భోజనము ప్రభు మనకిచ్చిన భోజనము. ఆయన ఏమిచ్చాడండి? యేసు ప్రభువు మనకి తననే భోజనముగా సమర్పించుకున్నాడు. ఆయనే మన కొరకు అర్పించుకున్నాడు. అదే విషయము ఆయన అప్పగించబడిన రాత్రి చెబుతున్నాడు. ఎవరికి? శిష్యులకు చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26, 27 వచనాలు మనము చూస్తే ప్రభువు ఒక భోజనపు బల్ల దగ్గర కూర్చుని తన శిష్యులతో అన్న మాటల్ని మనము ఒకసారి చూద్దాం. ఏమిటి ఆ మాటలు అంటే, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. యేసు ప్రభు ఆ శిష్యులకి ఒక రొట్టెని విరిచి, ఇది మీరు భుజించండి, ఇదిగో ఇది నా శరీరం అని ఇచ్చాడట. ఎందుకు ఇచ్చాడు? ఆయన మరణము మన కొరకు, అది జ్ఞాపకం చేసుకోవడానికి. కాబట్టి ఆయనే ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు మనందరి కోసము. ఆ తర్వాత మనం చూస్తే, తర్వాత వచనములోనికి మనం వచ్చి చూస్తే, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అంటున్నాడు. అంటే ప్రభు మరలా ఒక గిన్నెను పట్టుకున్నాడు. ఆ గిన్నె వారికి చూపుతూ, ఇది మీరు తాగుడి. ఇందా గిన్నెలు అంటే ద్రాక్షారసం ఉంది, ఇది మీరు త్రాగుడి. అయ్యా ఇది ఏమిటి అని వారు అడిగినప్పుడు, ఇది నా రక్తం అన్నాడు. అంటే పరిశుద్ధమైన ప్రభువు రక్తము మన కొరకు చిందించాడు. మన ప్రభువు మన కొరకు, మనకు ఆహారము కావటం కొరకు ఆయన సిలువలో నలగగొట్టబడ్డాడు. గోధుమలు ఎలాగైతే నలగగొట్టబడి పిండిగా చేయబడతాయో, ముక్కలు ముక్కలుగా విరవబడతాయో, చిన్ని చిన్ని కణాలుగా మారిపోతాయో, ప్రభువు సిలువలో మనందరి కొరకు అలాగ మారిపోయాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనము ఆ మొఫీబోషెత్ విందు చేసినట్టే అర్హత లేని వారికి దావీదు ఇచ్చిన విందులా అర్హత లేని మనకి ఇది ప్రభు ఇచ్చిన విందు. ఆ విందు ఆయన శరీరం అనే రొట్టె, ఆ విందు ఆయన రక్తం అనే ద్రాక్షారసం. ఇది తీసుకుంటున్నప్పుడు, ప్రభువా నేను ఏపాటివాడును, నన్ను నువ్వు వెతుకావు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు నీవు నన్ను వెతుకావు, నా మీద కృప చూపించి నీ యొద్దకు రప్పించుకున్నావు, భయపడుతుంటే నాకు ధైర్యమునిచ్చావు. ధైర్యమునివ్వటమే కాకుండా భోజనపు బల్ల దగ్గర నాకు విందును కూడా ఏర్పాటు చేశావు. ఆ విందులాగే ఈనాడు నీ శరీరము నీ రక్తం అనే విందు నా ముందు పెట్టబడి ఉంది. నువ్వు ఆనాడు శిష్యులకి ఇచ్చిన విందు లాంటి విందు కాదు ఇది. నా హృదయాన్ని మార్చే విందు, నా జీవితాన్ని కడిగే విందు. నీ రక్తం నా జీవితాన్ని కడుగుతుంది. అటువంటి విందులో నేను పరీక్షించుకొని
నన్ను నేను స్వపరీక్ష చేసుకొని చేయవేయడానికి ఈ వాక్యము ద్వారా నన్ను కడుగు తండ్రి అని చెప్పి మనమందరము కూడా ప్రభు బల్ల తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఇప్పుడు మనము ప్రభు యొక్క బల్లను మనము తీసుకోవడానికి సిద్ధపడతాము.